అన్నమయ్య కీర్తనలని నేటి తరానికి అందించిన మహోన్నత వ్యక్తి ఆమె. అలు పెరగకుండా అన్నమయ్య కీర్తనలనే తన శ్వాసగా మార్చుకున్నటువంటి పద్మశ్రీ శోభరాజ్ గారు 50 ఏళ్లకు పైగా అన్నమయ్య కీర్తనలని ఆలపిస్తూనే ఉన్నారు. సులభమైన ప్రయాణం కాదు, చాలా కష్టాలు. ఎందుకు అన్నమయ్య కీర్తనలని ఆలపించాలి అనేటువంటి ఆ ఇష్టాన్ని పెంచుకున్నారు? స్వామి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు అని ఒక భావనలో. తిరుపతిలో పుట్టడం కూడా అన్నమయ్య కీర్తనల పైన ఆ ప్రభావం పడింది అనుకోవచ్చా? అది నా తొలి కానుక స్వామివారికి. సినిమాల్లో పాడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? ఇలాగే ఎందుకు? నేను ఇటీవల చూశాను, ఒక పాపులర్ సాంగ్ అయింది. అది పిల్లలు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో అచ్చు గుద్దినట్టు అలాగే చేస్తున్నారు పాట. ఫ్యూచర్ లో ఏమవుతారమ్మా, వాళ్ళకి పవిత్రత అంటే అర్థం అవుతుందా? అన్నమయ్యపురం ద్వారా ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అందరినీ ప్రేమించాలి, అందరికీ అవకాశం రావాలి. 25,000 మందికి పైగా విద్యార్థులు, ఇది ఎలా సాధ్యమైంది మీకు? బై చాయిస్. వద్దనుకున్నాను పిల్లలు, నా స్టూడెంట్సే నాకు పిల్లలు. ఈ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వెంకన్న పాదాల దగ్గర ఇంకా నేను రాను తిరిగేని ఏడ్చాను కూడా. అయితే మొత్తంగా మీ సంగీత ప్రయాణంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి ఇప్పటి వరకు? చంద్రబాబు నాయుడు గారు కానీ అభిమానించారు, గౌరవించారు, కానీ ఇలాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు సహకరించలేదని